అమలాపురంలో ఈ నెల 11న మాదిగల ఆత్మీయ కలయిక నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తెలిపారు. కొంకాపల్లి సత్తమ్మ ఆలయ ప్రాంగణం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న మాదిగ ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్కూల్ పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. అటు బల్కంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. విజయ్ దివాస్ ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బీర్నంది పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీధర్ గౌడ్ హామీలను బాండ్ పేపర్ రూపంలో ఇస్తున్నారు. ఓ మేనిఫెస్టో రూపకల్పన చేసి గ్రామ ప్రజలకు పంచుతున్నారు. హామీలను నెరవేర్చని పక్షంలో తనను ఎవరైనా నిలదీయొచ్చని గ్రామ ప్రజలకు స్పష్టం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ పడుతున్న వగాడి జీవన్ 10 గ్యారంటీల ఒప్పంద పత్రం చర్చనీయాంశంగా మారింది. తనను గెలిపిస్తే గ్రామంలో 10 గ్యారంటీలు అమలు చేస్తానని బాండ్ పేపర్ మీద హామీ ఇచ్చారు. ఆయన రాసిచ్చిన బాండ్ ఇప్పుడు వైరల్ గా మారింది. మదనపల్లిలోని గుర్రంకొండ మండలం సూరప్పగారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లికి చెందిన పోలీసు వాహనం బైక్ ఢీ కొట్టింది. దీంతో వినయ్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా బొంతవారిపాలెం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఎదురెదురుగా కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో 5 ఉపాధ్యాయులకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నజరానా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. పట్టణానికి చెందిన పంబాల భీమేశ్వర్ తన గేదె కనిపించడం లేదని సమాచారం తెలిపిన వారికి 10,000 రూపాయలు నజరానా ప్రకటించాడు. దీంతో స్థానికులు రెట్టింపు ఉత్సాహంతో గేదెను వెతకడం మొదలుపెట్టారు. నాచారంలో షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు ధర్నా చేపట్టారు. తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి 2వ రోజుకు చేరుకుంది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. నంద్యాల జిల్లా కరివేన గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు రోడ్డెక్కారు. మొక్కజొన్న విత్తనాలు నాటే సమయంలో విద్యుత్ సరఫరా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కర్నూలు, గుంటూరు నేషనల్ హైవేపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను శాంతింపజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓరువాయి గ్రామంలో చలపతి అనే వ్యక్తిని మల్లిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి వేట కొడవలితో పట్టపగలే నరికి చంపాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో 2 అరెస్టు చేసినట్టు తెలిపారు పోలీసులు. నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాసపాత్రుడైతే సిసలైన విశ్వాసఘాతకుడు ప్రధాని మోదీ అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. దేశ మొదటి ప్రధానిపై మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు షర్మిల. కామారెడ్డి జిల్లాలో ఇండ్ల తాళాలను గడ్డపారలతో పగలగొట్టి దొంగతనం చేసిన గ్యాంగ్లో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారం, 22 తులాల వెండి, ఒక బైకు, 5 మొబైల్ ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లాకుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంబంధిత అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.